TFI కల్చర్కి స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ టు మై వ్యూ ఆఫ్ TFI మ్యాన్స్. అండ్ ఫైనల్లీ డాకు మహారాజ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశాడు డలాస్ ప్రోమో. అండ్ ట్రైలర్ అయితే బాగుందా బాలేదా అండ్ ఎలా ఉంది అనే విషయం కంటే ముందు మన బాలేబాబుని ఎలా చూడకూడదు అనుకున్నామో అలా చూపించకుండా, ఎలా చూడాలి అనుకున్నామో, ఎంతలా మాస్ని చూడాలి అనుకున్నామో అంతలా చూపించారు డైరెక్టర్ బాబీ గారు. 3 డిఫరెంట్ లుక్స్ ఇచ్చారు మన బాలేబాబుని. ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. కాకపోతే దానికంటే ముందు ఒక చిన్న నోట్ చెప్పాలి. అగండి ఇప్పుడు క్లోజ్ చేసి వద్దు. గేమ్ చేంజర్ మూవీకి 2 టికెట్స్ గివ్ అవేగా ఇవ్వబోతున్నాం. సో దానికి మీరు జస్ట్ ఏం చేయాలంటే జస్ట్ చిన్న సబ్స్క్రైబ్ చేసి కింద కమెంట్లో సబ్స్క్రైబ్ అని రాయండి, అంతే చాలు. మేము మీకు కనెక్ట్ అవ్వాలి కదా. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసినా కూడా బెల్ మాత్రం కొట్టట్లేదు. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ కూడా కొట్టండి, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇక మ్యాటర్ వెళ్తే బాలేబాబు గారిని 3 డిఫరెంట్ రోల్స్లో చూపించారు మన డైరెక్టర్ బాబీ గారు. అండ్ ఇప్పటి వరకు మన బాలేబాబు గారి మూవీస్లో వాడిన టెంప్లెట్ అయితే ఈ మూవీలో అయితే యూజ్ చేయలేదు. ఆ టెంప్లెట్ ఏంటనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఏంటంటే ఫుల్ స్టోరీ ట్రైలర్లోనే చెప్పాడు. ఒక ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండడం, డ్యూ టు ఒక మేజర్ రీజన్ వల్ల ఫాదర్ రోల్ ఆర్ సన్ రోల్కి చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయడం ఆర్ చనిపోవడం. ఫైనల్గా ఫాదర్ ప్రాబ్లం ఫేస్ చేస్తే సన్ వచ్చి సేవ్ చేయడం, అండ్ అదే సన్ ఇష్యూ ఫేస్ చేస్తే ఫాదర్ వచ్చి దాన్ని సాల్వ్ చేయడం. తమన్ గారు బద్దలైపోయే మ్యూజిక్ ఇవ్వడం, సో ఫైనల్గా హిట్ చేసేయడం. చాలా వరకు ఇదే టెంప్లెట్ మనం చూసాం. ఇప్పుడు ఈ మూవీలో ఇదే టెంప్లెట్ చూపిస్తారేమో అనే ఒక చిన్న భయం ఉండేది లోపల. బట్ ఫార్చునేట్లీ బాలేబాబుని అలా చూపించారు. 3 డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూపించారు. 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే 3 డిఫరెంట్ క్యారెక్టర్సా లేకపోతే ఒకటే క్యారెక్టర్ 3 డిఫరెంట్ వేరియేషన్స్లో ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది మనం గెస్ కూడా చేయలేమన్నమాట ట్రైలర్లో. అండ్ దీన్ని మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ స్టోరీలో ఈ 3 క్యారెక్టర్స్నే కాకుండా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. 4 హీరోయిన్స్ ఉన్నారు. శ్రద్ధా శ్రీనాథ్ గారు, ప్రజ్ఞా జైస్వాల్ గారు, ఊర్వశి రౌటెలా గారు అండ్ చాందిని చౌదరి గారు. వీళ్లతో పాటు బాబీ డియల్ గారు అండ్ రోనిత్ రాయ్ గారు కూడా ఉన్నారు. కాస్టింగ్ వైజ్ చూసుకుంటే చాలా పెద్దదన్నమాట. వీళ్ళందరినీ ఎలా మేనేజ్ చేశారనే దాన్ని బట్టి డైరెక్టర్ బాబీ గారి ఇంటెలిజెన్స్ అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. సో అది జనవరిలో మూవీ రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. స్టోరీ అయితే ఫుల్ ప్యాక్డ్గా వస్తుంది. ఇకపోతే తమన్, అదేంటో మన బాలేబాబు గారు ఉంటే తమన్ గారికి తాండవం ఆడినట్టు ఆర్ఆర్ కొడుతుంటారు. అండ్ ఇందులో కూడా అది వినపడుతుంది. ట్రైలర్లో ఆర్ఆర్ పగిలిపోయి అండ్ అన్స్టాపబుల్ రీసెంట్ ఎపిసోడ్లో ఆయన చెప్పారు ఏంటంటే ఆర్ఆర్ వల్ల సినిమా హాల్లో బాక్సులు పగిలిపోవడం ఖాయం అన్నట్టు చెప్పారనమాట. సో ఖచ్చితంగా అది ఎందుకంటే అంటే అఖండాలో మనం చూసాం, దాని తర్వాత వీరసింహారెడ్డిలో చూసాం, అండ్ దాని తర్వాత రీసెంట్గా వచ్చిన భగవంత్ కేసరిలో కూడా చూసాం. సో ఇప్పుడు కూడా పగిలిపోతుంది అంతే. అండ్ ఇంకా డైరెక్టర్ బాబీ గారికి పూర్తిగా నమ్మొచ్చు. ఎందుకు అంటే జైలవ కుశలో 3 ఎన్టీఆర్ని చూపించారు. అండ్ వెంకీ మామలో 2 హీరోల్ని చక్కగా ఇమ్మడింపజేశారనమాట. వాల్తేరు వీరయ్యలో 2 హీరోల్ని బ్యాలెన్స్ చేశారు. చక్కగా రాసుకున్నారు. స్టోరీ స్క్రీన్ ప్లే వైజ్ చాలా చక్కగా చెప్పారనమాట. అండ్ మనం కూడా సాటిస్ఫై అయ్యాం. ఇప్పుడు 3 సీట్స్లు ఉన్న బాలేబాబు గారిని చూపించబోతున్నారు. అండ్ ఇది నాకు తెలిసి బ్లాస్ట్ అవ్వడం పక్క. ఇకపోతే బాలేబాబు గారి గురించి చెప్పే అర్హత స్థాయి మనకు లేదు. చాలా ఇయర్స్గా మనం చూసి అదేంటో మన బాలేబాబు గారిని మనతో పాటు ఓన్ చేసేసుకున్నాం అనమాట. సో ఇది కూడా పక్కా హిట్ అవ్వడం ఖాయం. ఆయన యాక్టింగ్కి అందరూ అదిరిపోవడం ఖాయం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో అయితే అయిపోయింది, ట్రైలర్ కూడా అదిరిపోయింది. వెన్స్డే రోజు మేము మా సంక్రాంతి మూవీ ప్రెడిక్షన్స్ వీడియోని రిలీజ్ చేయబోతున్నాం. సో దానికి మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. గివ్ అవే ఇస్తున్నాం. సో ప్లీజ్ దానిలో పార్టిసిపేట్ చేయండి. లాస్ట్ టైం ఇచ్చాం అండ్ ఇప్పుడు కూడా ఇవ్వబోతున్నాం. జస్ట్ దానికి మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి, కింద కమెంట్లో సబ్స్క్రైబ్డ్ అని రాయండి. దట్స్ ఇట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాం. సో థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.